అందరికీ నమస్కారం। నేను ఈరోజు మీకు సాంగ్ ఆఫ్ ఇండియా ఈ మొక్క పేరు వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా। దీంట్లో ఏంటంటే మనకి ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడానికి పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చు అనమాట। ఇది చూసారా మనకి చాలా బుషిగా ఉంటుంది, ఆకు కూడా మనకి చాలా చూసుకుంటే చాలా దల్సర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, తక్కువ కేర్తోనే పెరుగుతుంది। ఈ రీసెంట్గా ఏంటంటే దీన్ని అంటుకట్టారు అంటే ఏం లేదు, మీకు ఇంకో విజువల్స్ చూపిస్తాను। ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, సాంగ్ ఆఫ్ ఇండియా చెట్టుని నా ముక్కలు కట్ చేసి ఆ ముక్కల్ని ఈ కుండీలలో పెట్టుకుంటే కనుక మనకి దీని నుంచి చిగురు వచ్చి మల్టిపుల్ ఏంటంటే దీంట్లో మనం 5 వేసాము, ఈ 5 కూడా మొక్కల కింద తయారవుతాయి అన్నమాట। కాకపోతే ప్రాపగేట్గా అవి వేరు స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 45 days పడుతుందన్నమాట। అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే దీన్ని డిస్టర్బ్ చేయకుండా, టచ్ చేయకుండా వదిలేయాలన్నమాట। మనం టచ్ చేస్తే ఈ వేరు కదిలి మొక్క కదిలి వేరు రావటం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। దీంట్లో బెనిఫిట్ ఏంటంటే బాగా ఆకు అయితే డెన్సిటీ దల్సర్గా ఉండటం వల్ల మనకి చాలా గ్రీనరీగా ఉంటుంది, ఆకులు అనేది ఎక్కువ రాలదు, ఇది మ్యాక్సిమం ఎప్పుడు పచ్చగా ఉంటుంది, చాలా తక్కువ మటుకు ఆకులు అయితే రాల్స్తుంది। దీనికి ఈ మొక్క ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు గ్రీనరీగా ఉంటే వైబ్రెంట్గా ఉంటుంది, మొటాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట, త్వరగా చచ్చిపోయే మొక్క కాదు, ఇది బాగా మొండి మొక్క। మీరు చూసుకుంటుంటే ఇదిగోండి ఈ కుండీలు నేను సపరేట్గా తీసుకొచ్చి మీ వీడియో కోసం అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను। చూసారు కదా, మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఈ వీడియో మీద కామెంట్ ఏంటో మీరు జస్ట్ కామెంట్ చేయండి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తా। దీంట్లో మనకి ఏంటంటే 2-3 వెరైటీస్ ఉంటాయి, ఇదైతే ప్లెయిన్ గ్రీన్ ఉంది, ఇంకో షేడ్ ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను। ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో।